నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించారు। మార్కెట్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు। పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని ఎంత మాత్రం సహించరాదని అన్నారు। శాంతికి జనసేన కట్టుబడి ఉందని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు, బాధిత కుటుంబాలకు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు। ఉండరా ఇట్రా ఉండు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆ పహల్గాం దాడుల మీద, ఉగ్రవాదుల మీద భారత ప్రజలంతా కూడా వాళ్ళపై జరిగే ఆ శిక్ష ఏదైతే ఉందో దానికోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా కసితో ఎదురు చూస్తున్న రోజు ఇది। పవన్ కళ్యాణ్ గారు ఈ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా నిమిషం కూడా ఆయన విశ్రాంతి లేకుండా ప్రతి నిమిషం కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ప్రతి ఒక్కరికి ఆ యొక్క భారత దేశ సమైక్యతని ముందుకు తీసుకొచ్చే విధంగా అందరికి కూడా ఈ విషయంలో కసి రగిలే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పోస్ట్ కూడా పెడతా ఉన్నారు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల సంతాప కార్యక్రమాల్లో భాగంగా తెనాలిలో మనోహర్ గారి సూచనలతో ఈరోజు మానవహారాన్ని ఈరోజు మార్కెట్ వంతెనపై మేము నిర్వహించడం జరిగింది। ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని భారతదేశం మొత్తం కూడా యావత్ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది। ఆ ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగిన దగ్గర నుంచి మరుక్షణం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని చేశారు। అలానే రాష్ట్రంలో ఉగ్రదాడి ఏదైతే దేశంలో జరిగిందో ఆ ఉగ్రదాడికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది। ఈ దేశంలో ఉగ్రవాదాన్ని కూకిటి వేళ్లతో ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది। దీనికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి ఖచ్చితంగా। ఎందుకంటే అభంశుభం తెలియని అమాయకులు ఏదో టూరిజం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద మారిన ఆయుధాలతో దాడులు చేసి మగవాళ్ళని పిల్లల ముందు వాళ్ళని చంపుతూ ఉంటే వాళ్ళ బాధ వర్ణనాతీతం। ఆ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్కి బోర్డర్కి అవతలకు తరిమి కొట్టడమే కాకుండా ఈ దేశమే కాకుండా ప్రపంచ పట్టణంలోనే పాకిస్తాన్ని లేకుండా చేయడానికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా శ్రీకారం చుడతారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం। అట్లనే ఏదైతే మన రాష్ట్రం తరపు నుంచి ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రవాది దాడిలో చనిపోయిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయానా వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది। అలానే నిన్న కావలిలో మధుసూదన్ గారి ఇంటికి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఆ క్రిమినేషన్ అంతా కూడా జరిగేంత వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాని కల్పించారు। ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీని జెండా ఊపి ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ మరియు తెనాలి మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ హెలెన్ నిర్మల ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియాపై అవగాహన కల్పించి మలేరియా నిర్మూలనే లక్ష్యంగా 2008
తేదీ నుండి ప్రతి ఏటా ఏప్రిల్ 25ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2027 నాటికి మలేరియా జీరోకి తేవాలని, 2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహిత భారతదేశంగా చేయాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు దోమల వ్యాప్తి చెందకుండా కుట్టకుండా చూసుకోవాలని కోరారు. దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమ నీటిలో గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకున్నట్టు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుంది కనుక ప్రజలు నీటి నిల్వలు లేకుండా వారానికి ఒకసారి మార్చుకోవాలని కోరారు. అందుకు ఫ్రైడే డ్రైడేగా పాటించాలని కోరారు. అనంతరం ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మరియు మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కారుమూరి హెలెన్ నిర్మల ఆధ్వర్యంలో వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థులను మరియు స్థానిక ప్రజలతో శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు వరల్డ్ మలేరియా డే మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. పాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి గాంధీ చౌక్ వరకు. ఈ ర్యాలీలో మన ఎంహెచ్ఓ గారు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము, వరల్డ్ మలేరియా డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, మలేరియా వ్యాధిని నిర్మూలించడము, దానికి మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే మలేరియా మనతోనే అంతము, రీఇన్వెస్ట్, రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్ అనే థీమ్తో మనము ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశము. కార్యక్రమంలో ఇన్ఛార్జి సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి సిరికంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. జస్ట్ అయిపోయింది, వివేకకి వెళ్ళిపోతున్నాం. మస్కిటో నెట్ లేపనాలు సాధించేందుకు కృషి చేస్తాను. సురక్షిత జీవితం, ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా. ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ ముఖ్యంగా మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చినప్పటికీ ఈ దోమలు కొట్టడం వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. దోమలు తన గుడ్లని నీటిలో పెడతాయి, అవి పెరిగి లార్వాగా మారుతాయి. ఇలాంటి పురుగులు మనం చూస్తే మనం వెంటనే పారబోసినట్లయితే చనిపోతాయి. లేనట్లయితే ఇవన్నీ దోమలుగా మారి మనకి ఒకరి నుంచి ఒకరికి మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పబ్లిక్ కనుక ఇలాంటి పురుగులు కనుక వాళ్ళ ఇళ్లలో చూసినట్లయినా, లేదా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో చూసినట్లయినా ఆ నీటిని వెంటనే పారబోసుకున్నట్లయితే దోమల సంఖ్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవటం అనే సూత్రం మీద మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, ఫైలేరియా కానీ, బోధకాలు కానీ, మెదడువాపు కానీ, జికా వైరస్ కానీ ఈ వ్యాధులన్నీ కూడా దోమల ద్వారానే వ్యాపిస్తాయి. దోమలు గుడ్లు ఎక్కడ నీరు నిల్వ ఉంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన చోట దోమల సంతతి పెరుగుతుంది. దోమలు పెరిగినట్లయితే దోమల ద్వారా వ్యాపించే అన్ని రకాల వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పబ్లిక్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలు కానీ, మీ చుట్టుపక్కల నీటి నిల్వలు కానీ పూర్తిగా పారబోసుకొని ఫ్రెష్గా పట్టుకున్నట్లయితే దోమలు పుట్టడానికి అసలు అవకాశం ఉండదు. స్థానిక సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ దీప్తి హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ పిల్లలకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇవి వారి యొక్క మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని చెప్పారు. పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ముందుండాలని తెలిపారు. ఈ సంవత్సరం 10th క్లాస్లో అత్యధికంగా 582 మార్కులు సాధించిన ఆర్ దత్తు మరియు వి నిఖిల్లకు అతిథులు మెమెంటోలను బహుకరించారు. ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి అసలు గురువులు అంటే గౌరవం లేకుండా పోయింది. నేను అంటే ఎన్నో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఫీలింగ్ని మీకు బయటకి ఇస్తుంది. చిన్న వయసు నుంచే, ఇప్పుడు చిన్నప్పుడు విన్నాం కదా, మొక్కై వంగనిది మానై వంగున అని. చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పాల్సిన కొన్ని సుగుణాలు ఉన్నాయి. బడిలో పంతులు గారను, సొసైటీలో పోలీసు వారు చేతుల్లో లాఠీ బెత్తం లేదే సొసైటీ సక్రమంగా ఉండదు.
మనకున్న పరిస్థితుల రీత్యా టీచర్లను అసలు బెత్తమే పట్టుకోవద్దు అంటున్నాం. గద్దించే పరిస్థితి లేదు. నిజంగా పిల్లాడిని వాడు ఏదైనా తప్పు చేస్తే ఏంట్రా ఈ తప్పు చేసావు అని అడగాలంటే టీచర్కి కూడా భయమే. ఎందుకంటే మళ్ళీ ఈ పేరెంట్స్ వచ్చి ఎక్కడ గొడవ చేస్తారో అని. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు చెప్పే ఫిర్యాదులు అంటే జెన్యూన్ అయితే అది మనకు అర్థమైపోతుంది. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్లు తేజోనాథ్, అక్కుల్నాథ్, ప్రిన్సిపల్ దివ్యతేజ మరియు ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కావాల్సిన వనరులు మనకు అన్నీ ఉన్నప్పుడే సమకూర్చుకోవాలి. మన ఫ్యూచర్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఎవ్వరు వచ్చి మార్చరు, ఎవ్వరు చెడిపోమని చెప్పరు. కానీ నువ్వు చెడిపోవాలనుకుంటే ఎంతమంది వచ్చినా ఆపలేరు. నువ్వు బాగుపడాలంటే ఎంతమంది వచ్చి చేసినా వాళ్ళు చెడిపోలేరు, అంతే. అది థంబ్ రూల్. నువ్వు చెడిపోవాలనుకుంటే చెడిపోతావు, అంతే. చెడిపోకూడదంటే చెడిపోవు. వాడు చెడగొట్టాడు, వాడు ఫ్రెండ్ తీసుకొచ్చాడు, వాడు సిగరెట్ తాగడానికి తీసుకెళ్తాడు. అరే నేను తాగనరా, నువ్వు రేపటి నుంచి నాతో మాట్లాడొద్దు. ఒక ఫ్రెండ్ పోతాడు, ఆ ఫ్రెండ్తో వెళ్తే నీ జీవితం పోతుంది. కొట్టినా కూడా మ్యాక్సిమం 75% పేరెంట్స్ అడగరండి. ఆ 25 పేరెంట్స్ ఈ మధ్య కొంచెం అడుగుతున్నారు. నేను సార్ చెప్పినాను, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యా. అదే తర్వాత మేడం కూడా ఖచ్చితంగా చెప్పారు. మేడం అయితే పళ్ళ గుర్తుపడి చెప్పారు ఇంకా. సో ఐ హోప్ దట్ నెక్స్ట్ ఇయర్ ఎవరు అడగరని అనుకుంటున్నాము. సో ఎవరి మీద కోపం ఉండదు. ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్, మీ యొక్క పిల్లల బెటర్ ఫ్యూచర్ కోసమే ఒక దెబ్బ కొడుతూ ఉంటారు, ఒక మాట అంటూ ఉంటారు. ఖచ్చితంగా అవి హార్మ్ఫుల్ అయితే, మరి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము చర్య తీసుకుంటాం ఖచ్చితంగా. మరి ఈ సంవత్సరం 10th క్లాస్లో 582 మార్క్స్ సాధించిన నిఖిల్ అండ్ దత్తు, వారిద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. వారిద్దరిని మన గెస్టులు చిన్న మెమంటోతో సత్కరిస్తారు. పట్టణ అమరావతి కాలనీలోని కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకులు. గత 30 సంవత్సరాలుగా తెనాలిలో ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఉచిత చికిత్స అందిస్తూ ఉచిత చికిత్సా శిబిరాలను నడుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలైన మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడానికి ఈ నెల 26వ తారీఖు ఉదయం, అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ చికిత్స చేయడానికి ఏర్పాటు చేశాం. దీనిలో ప్రత్యేకంగా కీళ్ళు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించినటువంటి నొప్పులు వెంటనే తగ్గించడానికి ప్రత్యేక చికిత్సలైనటువంటి విద్ద చికిత్స, అగ్ని చికిత్స, న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలు ప్రత్యేక చికిత్సల ద్వారా వెంటనే ఉపశమనం కలిగించేటువంటి ఏర్పాటు జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో చికిత్సలు ఉన్నాయి. శోధన చికిత్సలు, శమన చికిత్సలు, అలాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయినటువంటి ఈ విద్ద చికిత్సని కూడా మేము ప్రచారంలోకి తీసుకురావాలని, ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నిష్ణాతులైనటువంటి వైద్యులు కొంతమంది, డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖులు ఆయన.
ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. ఈ నెల 27వ తేదీ ఆదివారం విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో జరగనున్న గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును విజయవంతం చేయాలని పునర్వికాస ఉద్యమ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని వాటిని ప్రభుత్వం బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 27వ తేదీన విజయవాడలో జరగనున్న సదస్సులో మేధావులు, సాహితీవేత్తలు, ప్రజా ఉద్యమ నాయకులు పాల్గొనున్నారని ఈ సదస్సుకు అన్ని జిల్లాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జన సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ నేడు గ్రంథాలయాలలో ఏదైనా పుస్తకం తీసుకోవాలంటే కేటలాగు లేకపోగా వెతికి ఇచ్చే తగు సిబ్బంది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు ప్రసంగించారు. ఈరోజు మళ్ళీ మన దేశాన్నో రాష్ట్రాన్నో ప్రజలను ఒక అంధకారంలోకి నెట్టే పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే గ్రంథాలయ ఉద్యమం పునర్వికాసం చెందాల్సినటువంటి అవసరం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా రచయితలు, మేధావులు, విద్యావేత్తలు, తర్వాత ప్రచురణకర్తలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. రేపు విజయవాడలో ఏప్రిల్ 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సుని ఎంబీ భవనంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయాల మీద వచ్చేటటువంటి అనేక సమస్యలు, విద్యా సంస్థల్లో గ్రంథాలయాల పట్ల ఆసక్తి లేకుండా పోవటం, అదేవిధంగా గ్రంథాలయాల్లో, పౌర గ్రంథాలయాల్లో సాహిత్యానికి ప్రాధాన్యత లేకుండా పోవటం, తర్వాత వాళ్ళు సంస్థాపరంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి కూడా చర్చించడానికి అక్కడ ఒక వేదిక ఏర్పాటైంది. అందరూ గ్రంథాలయ అభిమానులు, రచయితలు అందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తెనాలి డివిజన్ కమిటీని ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయినాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు తదితరులను కన్వీనర్లుగా ఎంపిక చేశారు. కాగా కమిటీ సభ్యులుగా చిరుకుమల్లి సింగారావు, చందు సూర్య, కనపతి బెన్హర్, పర్చూరి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, అలపత్తి వెంకటేశ్వరరావు, వినుగొండ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. జాతీయోద్యమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమం కూడా సాగింది. గ్రంథాలయాలు పెట్టడం, దాంట్లో వయోజన విద్య నేర్పటం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడటం, ఇటువంటి ఎన్నో సాంస్కృతిక కేంద్రంగా గ్రంథాలయాలని పెట్టడం, అట్లా గ్రంథాలయాలు పెట్టినప్పుడు వాటిని నిషేధించడం కూడా చేశారు. అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ గ్రంథాలయాలు పాలకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయని వాటిని నిషేధించడం కూడా చేశారు. అంత గొప్ప కృషి చేసినాయి గ్రంథాలయాలు. ఇప్పుడు మళ్ళీ 110 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందంటే అర్థం ఒక ఉద్యమం యొక్క ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమైంది. మధ్యలో కొంతవరకు ప్రభుత్వం గ్రంథాలయాలు జిఎల్ఏ పేరుతోనూ వాటితోనూ నడిపినా కూడా ఆ తర్వాత వాటి పట్ల చిన్న చూపు చూసి ప్రస్తుతం అన్ని గ్రంథాలయాలు జీర్ణ స్థితిలోనే ఉన్నాయి. తగిన ఉద్యోగులు లేరు, తగిన కేటలాగులు తయారు చేయటం అనేది వాళ్ళకి సాధ్యం కావట్లేదు. ఉద్యోగులు లేకపోవటం వల్ల మరి ఏదైనా గ్రంథాలయానికి వెళ్ళి ఏదైనా పుస్తకం అడిగితే అది మాకు తెలియదండి, మీరే ఎత్తుక్కోండి ఈ బీరువాలని అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కనుక ఆ పరిస్థితి నుంచి మనం గ్రంథాలయాలకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఒక గ్రంథాలయ పునర్వికాస వేదిక ఒకటి ప్రారంభించి దాని మొదటి రాష్ట్ర వ్యాప్త సమావేశం ఒకటి రేపు 27వ తారీఖున జరగబోతోంది. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం రాష్ట్రంలో ప్రారంభమైంది. అసలు ఈ వ్యవస్థలో అన్ని సంస్థల్లో పునర్వికాసం అనేది జరగాల్సిన పరిస్థితి నేడు ఉంది. అయితే గ్రహణ కేంద్రాలైన గ్రంథాలయాలతో ఆ పునర్వికాస ఉద్యమం ప్రారంభమైతే బాగుంటుందని చెప్పి అందరం తలచి
ఒక వేదికని ఏర్పాటు చేసి మన అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒల్లూరు శివప్రసాద్ గారు కన్వీనర్గా ఏర్పాటైంది. రేపు 27వ తేదీన జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న సాహిత్యవేత్తలు, మేధావులు, గ్రంథాలయ నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన కార్యకర్తలు హాజరవుతున్నారు. మీ అందరూ ఈ తెనాలి గొప్ప సాంస్కృతిక నగరం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. తెనాలి నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి ఈ పునర్వికాస ఉద్యమానికి మీరు దోహదపడాలని చెప్పి అభ్యుదయ రచయిత సంఘం పక్షాన నేను కోరుతున్నాను. సెలవు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.